పలమనేరు ఆర్టీసీ డిపోకి అధిక బస్సులు కల్పించాలని పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందించారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు పలమనేరు డిపో అగ్రగామిగా ఉండేదని, ప్రస్తుతం డిపోని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని వారు అన్నారు. పలమనేరులో పాడైపోయిన బస్సులు పెట్టుకొని సర్వీస్ నడుపుతున్నారని విమర్శించారు. ఇలాంటి బస్సులతో ఆర్టీసీ డిపో అవసరమా అంటూ పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు మండిపడ్డారు. పలమనేరు నుండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు దూర ప్రాంతాలకు ప్రయాణించుటకు ఉదయం పూట బస్సు సౌకర్యం లేదని, గతంలో తిరుపతి, వేలూరుకు విద్యార్థులు పరీక్షలు రాయుటకు ఆసుపత్రికి వెళ్లాలన్నా బస్సు సౌకర్యం ఉండేది కాదని వారు వాపోయారు. ఎక్స్ప్రెస్ సర్వీసులు మాకు ఇవ్వండి, లేకపోతే ఈ డిపో ఎందుకు? ఇక్కడ మాకు పలమనేరు ప్రజలకు ఉపయోగం లేని డిపో మాకెందుకు? దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే పలమనేరులో పెద్ద డిపో ఉంది, ఇది ఉంది అనే ఊరికే పేరు ఎందుకు? పలమనేరు ప్రజలని గత ప్రభుత్వాలు కానీ ఇవి కానీ చిన్న చూపు చూసింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా రవాణా శాఖ మంత్రికి పలమనేరు ప్రజల ద్వారా విన్నపం ఏమంటే, మా డిపోని కాపాడండి, మా సర్వీసులు మాకు ఇవ్వండి. మాకు ఉన్న సర్వీసులు ఇక్కడ నుండి తీయకుండా ఇతర డిపోలకు పంపించినారో లేదో మాకు అనవసరం. మా సర్వీసులు మా పలమనేరు డిపోకి ఇచ్చి మా పలమనేరు డిపోని ఉన్నత స్థితికి తేవాలని, పలమనేరు ప్రజలకు సేవ చేయాలి. కానీ పలమనేరు డిపో పెట్టుకొని ఇంత జాగా ఇచ్చి, ఇంత ప్లేసు పలమనేరు ప్రజల తరపులో మేము ఇంత ప్లేస్ ఇచ్చి, నడిబొడ్డులో ఉండే బస్ స్టాండ్ ఇచ్చి మాకేం న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వాలు మాకేం న్యాయం చేస్తున్నారు?